డెల్ఫీ అనే దేవతను ఆరాధించేటటువంటి సమాజం, బహుదేవర్తారాధన అనేటటువంటి సమాజం. అందులో పురుషాధిక్య సమాజం అయినప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి పూజారిణులుగా ఎంచబడుతున్నటువంటి స్త్రీలు, ముఖ్యంగా ఈ విషయం గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ వెరీ క్రిటికల్ టు అండర్స్టాండ్. అంటే పౌలు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవటానికి ఇదొక తాళపు చెవి. అక్కడ ఉన్నటువంటి ఈ ద్వీపాల్లో ఎఫెసు తీసుకోండి, కొరింథు తీసుకోండి, కొలస్సి తీసుకోండి, లేకపోతే స్మిర్న తీసుకోండి, పెర్గమ తీసుకోండి, ఇవన్నీ కూడా మధ్యధరా ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి చోట కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఏంటా టెంపుల్స్ అంటే ఏంటా మందిరాలు అనంటే, ఆ మందిరాలలో తమ శరీరములను పూజార్పితములుగా, దైవార్పితములుగా, దేవదాసీలుగా అర్పించుకున్నటువంటి పూజారిణులు ఉండేవారు. ఒకరు ఇద్దరు కాదు. ఇది మన దేశంలో కూడా ఉంది, అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నదే. మన దేశంలో మా రాజు అయితే ఒక జిల్లాకే పేరు పెట్టాడు, జోగులాంబని, అప్పట్లో ఉన్న రాజు. సో అదొక దరిద్రం. ఆ దరిద్రాన్ని మనం తెచ్చుకొని ఇక్కడ కూడా చేశాం. ఆ దరిద్రంలో భాగంగా వారికి నేర్పినటువంటిది ఏమిటి అని అంటే, వారు వెంట్రుకలను విరబోసుకోవాలి. ఎంత రింగులుగా పొడవుగా వెంట్రుకలు విరబోసుకుంటే అంతగా పురుషులను ఆకర్షించటం కోసం. ఇది చరిత్ర, ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదు. యూ కెన్ రెఫర్ టు ఎనీ హిస్టారికల్ బుక్ అబౌట్ డెల్ఫీ, ఎనీ హిస్టారికల్ బుక్ అబౌట్ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఇన్ 1st or 2nd century. దేవదాసి వ్యవస్థ 3వ క్రీస్తు పూర్వం 2 లేదా 3 శతాబ్దాల నుంచి క్రీస్తు శకం 3-4 శతాబ్దాల వరకు ఇది నడిచింది. కొరింథు పట్టణంలో కూడా ఫేమస్. కరెక్ట్. ఇవన్నీ కొరింథు మొదలుకొని ఆ ద్వీపాలన్నింటిలో ఉన్నదే. సో అలాంటి స్త్రీ పెత్తనం చేస్తోంది ఎక్కడ? సంఘాల్లో. ఇప్పుడు ఏ సంస్కృతి నుంచి అయితే వచ్చిందో అదే సంస్కృతిని క్రైస్తవ సమాజంలో కూడా తీసుకొస్తూ ఉంటే పౌలు అన్నాడు, నువ్వు మాట్లాడొద్దు ఎక్కువ అన్నాడు. అది దానికి ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యాన్ని విడిచిపెట్టేసి నువ్వు మాట్లాడకూడదు అని అంటే, మీరు అనండి సరే ఓకే అని మీరు మాట్లాడండి.